పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే 2వ సామ్యూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3 వచనములు, 2వ పట్టణాన్ని పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12 నుండి 20 వచనములు, పవిత్ర సువిశేషాన్ని లూకా శుభవార్త 23వ అధ్యాయము 35 నుండి 43 వచనాల్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాటి ముఖ్య అంశము, నీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. మన మంచి కాపరి క్రీస్తురాజు. క్రీస్తురాజు పరలోక రాజ్యానికి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజ్యం రావాలి, ఆయన రాజ్యంలో మనందరము ఉండాలి. క్రీస్తురాజునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ దైవార్చన సంవత్సరములో ఇది చివరి ఆదివారము. ఈ పండుగ ప్రపంచానికి, సమస్త చరిత్రకు యేసుక్రీస్తే ఏకైక మరియు నిజమైన రాజు అని ఈ పండుగ ప్రకటిస్తూ ఉన్నది. కథోలిక శ్రీసభలో 11వ పయస్ పోపు గారు 1925వ సంవత్సరంలో క్వాస్ ప్రిమాస్ అను అపోస్తలిక లేఖ ద్వారా ఈ పండుగను స్థాపించారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆనాటి పోపు పయస్ గారు ఈ పండుగను స్థాపించడానికి ప్రధాన కారణము లౌకికవాదం పెరగడం మరియు ప్రపంచంలో రాజకీయ అస్థిరత నెలకొనడం. 1920వ సంవత్సరంలో ప్రపంచ యుద్ధము తర్వాత అనేక ప్రభుత్వాలు శ్రీసభ అధికారాన్ని, దైవక శక్తిని పూర్తిగా విస్మరిస్తూ మతపరమైన విలువలకు వ్యతిరేకంగా నిలబడటం ప్రారంభించాయి. ఈ ధోరణిని ఎదుర్కోవడానికి మరియు క్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారాన్ని పునరుద్ధరించడానికి ఈ పండుగని పోపు గారు స్థాపించారు. ఏ రాజకీయ సంస్థ గాని, ఏ లౌకిక నాయకుడు గాని క్రీస్తురాజు స్థానాన్ని భర్తీ చేయలేరని మరియు క్రీస్తు రాజరికం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, సామాజిక మరియు రాజకీయ రంగాలకు కూడా వర్తిస్తుందని ఈ పండుగ ప్రకటిస్తూ ఉన్నది. క్రీస్తు రాజ్యం శాంతి మరియు న్యాయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో శాంతిని సాధించాలి అంటే ప్రజలు మరియు దేశాలు యేసుక్రీస్తు యొక్క ధర్మాన్ని అంగీకరించాలని భక్తనాథ పోపు గారు ఆయన మాటల్లో, ప్రజలు మరియు దేశాలు తమ జీవితాల నుండి క్రీస్తును బహిష్కరించినంత కాలము ఆయా దేశాలకు శాంతి అనేది ఉండదు అని చెప్పి పోపు గారు గట్టిగా నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. ఆరంభంలో ఈ పండుగ పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు రాజు అని ఉండేది. 2వ వాటికన్ కౌన్సిల్ సంస్కరణల తర్వాత విశ్వవిభుడైన క్రీస్తు రాజు అని 6వ పాల్ పాపు గారు దీన్ని పేరు మార్చారు. పండుగ తేదీ కూడా 1969 వరకు అక్టోబర్ నెల చివరిలో కొనియాడుతూ ఉండేవారు. 1969 వరకు కొనియాడినటువంటి ఈ పండుగ సామాన్య కాలంలో చివరి ఆదివారం కొనియాడటం జరుగుతూ ఉన్నది. ఈ తేదీ మార్పు గల కారణము, యేసుక్రీస్తు యొక్క రాజరికం కేవలం ఒక ప్రత్యేక సందర్భం కాదు, మొత్తం ఆరాధన సంవత్సరం ముగింపు మరియు నిత్యత్వానికి సంకేతం అని నొక్కి చెప్పడానికే ఈ పండుగను సమయం మార్చబడింది. ఈ ఆగమన కాల ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు ఆదివారమే ఈ పండుగను జరుపుకోవాలని పోపు గారు కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానించారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజ్యకరం యొక్క పునాది ప్రధానంగా 3 అంశాల మీద ఆధారపడి ఉన్నది. మొట్టమొదటిది ఆయన జన్మ ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు
దేవుని కుమారుడు కాబట్టి ఆయన సృష్టికర్త మరియు విమోచకుడు. సమస్త సృష్టి ఆయన ద్వారా మరియు ఆయన కొరకు సృష్టించబడిందని కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనంలో ఈరోజు మనము చదువుతూ ఉన్నాం. ఈ కారణం చేతనే సమస్తము ఆయనకు విధేయత చూపాలి అని పౌలు గారు తను రాసిన లేఖలో నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవది విమోచన ద్వారా క్రీస్తు తన రక్తాన్ని శిలువపై కాచినప్పటికీ మానవాళిని పాపం నుండి విమోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, మన రక్షకుడు అని కూడా ఈ పండుగ మనకి గుర్తు చేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడో విషయానికి వస్తే అధికారం ద్వారా, అంటే క్రీస్తుకు శక్తి, శాసన అధికారం, న్యాయ నిర్ణయ అధికారం మరియు కార్యనిర్వహణ అధికారం ఉన్నాయని ఈ పండుగ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే క్రీస్తు రాజరికం యొక్క స్వభావం ఏమిటంటే అందులో మొదటిది ఆధ్యాత్మికం. అంటే క్రీస్తు రాజ్యం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది. ఇది సత్యం మరియు జీవం యొక్క రాజ్యం, పవిత్రత మరియు కృప యొక్క రాజ్యం, న్యాయం, ప్రేమ మరియు శాంతి యొక్క రాజ్యం. ఈ రాజ్యం మనుషుల హృదయాలపై పాలన చేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక విషయాన్ని మనం ధ్యానిస్తున్నట్లయితే క్రీస్తు రాజ్యం సర్వజననీనం. అంటే క్రీస్తు యొక్క అధికారం కేవలం కథోలికులకు మాత్రమే కాదు, క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి మరియు ప్రతి దేశానికి ఇది విస్తరిస్తూ ఉన్నది. సర్వ జనవాళికి ఇది వర్తిస్తున్నది. ఇక మూడవది, లౌకిక రంగంలో క్రీస్తు రాజ్యం ప్రభుత్వాలు మరియు దేశ పాలన కూడా క్రీస్తు రాజు ధర్మానికి లోబడి మాత్రమే ఉండాలి. మతపరమైన అంశాలలో శ్రీసభకి క్రీస్తు రాజు ప్రతినిధిగా పూర్తి స్వాతంత్రం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ క్రీస్తురాజు పండుగ యొక్క ప్రయోజనాలు ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనుషులు తమ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాలలో క్రీస్తును రాజుగా అంగీకరించాలి. సమాజంలో మర్యాద, న్యాయం మరియు సహకారం పెరగాలి. ప్రజలు ప్రభుత్వాన్ని తమ రాజును గౌరవించే విధంగానే గౌరవించాలి. యేసుక్రీస్తును రాజుగా ప్రపంచమంతటా ప్రభుత్వాలు ఆయనని గౌరవించాలని మరియు ఆయన చట్టాలలో చేర్చడానికి ప్రయత్నించాలని ప్రోత్సహించడం. ఈనాటి పట్టణాల్లో మనకు 3 ముఖ్యమైన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది రాజ్యాభిషేకం, మూడవది సర్వాధిపత్యం, నాలుగవది సింహాసనం. మరి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే దావీదును మహారాజుగా అభిషేకించేటువంటి ఘట్టాన్ని మనం చదువుతూ ఉన్నాం. దేవునిచే అభిషేకింపబడిన దావీదు ద్వారా క్రీస్తు రాజరికానికి పూర్వ సంకేతాన్ని మొదటి పట్టణం మనకు తెలియజేస్తున్నది. ఈ మొదటి పట్టణం నేపథ్యం ఏమిటంటే ఇజ్రాయిల్కు ఫిలిస్తీన్లకు మధ్యన జరిగిన యుద్ధంలో సౌలు రాజు అతని కుమారులను మరణించినట్లుగా 1వ సమూయేలు గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు తర్వాత అతను కాపాడగల నాయకుడు దావీదేనని, అతడు దేవుని యొక్క కృపను పొందిన వాడని ఇజ్రాయిల్ ప్రజలందరూ గట్టిగా నమ్మారు. కాబట్టి ఇజ్రాయిల్ తెగల నాయకులందరూ కలిసి హెబ్రోనుకు దావీదు యొద్దకు వచ్చి తమకు రాజుగా, నాయకుడిగా, కాపరిగా ఉండమని ప్రాధేయపడుతున్నట్లుగా ఈరోజు మనము మొదటి పట్టణంలో చదువుతున్నాం. అంటే దావీదును రాజును చేయడానికి ఇజ్రాయేలు గోత్రాల యొక్క పెద్దలు తెలిపిన కారణాలు ఏమిటంటే మొట్టమొదటి దావీదు వారి రక్త సంబంధీకుడు, రెండవది మరి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే సౌలు పరిపాలన సమయంలో ఇజ్రాయిలు సైనికుడు. అది 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఇక 1వ సమూయేలు గ్రంథము 16-13 చదివితే దావీదు అభిషేకము ఒక ప్రత్యేకమైన బంధాన్ని తెలియచేస్తుంది. దేవుని ప్రజలకు నాయకత్వం వహించడానికి దావీదు దేవునిచే ఎన్నుకొనబడ్డాడు. అతడు నీవు నా ప్రజల కాపరిగా, నాయకుడిగా అయ్యదు అని పిలువబడ్డాడు. అదేవిధంగా మనం కూడా క్రీస్తునందు రక్త సంబంధికులుగా మనము మెలగాలి. మన రక్త సంబంధికుడు, మన సోదరుడు, మన నాయకుడు, మన రాజు క్రీస్తు అని మనం గుర్తిరగాలి.
ఇక్కడ రాజు అంటే అధికారం చలాయించే వ్యక్తి మాత్రమే కాదు, తన ప్రజలను రక్షించి నడిపించేటువంటి గొర్రెల కాపరి కూడా. దావీదు రాజ్యం కేవలం ఒక ముందు చూపు మాత్రమే, కానీ ఈ భూ సంబంధమైన రాజులందరికీ దేవుని ఎంపికైన దావీదుకు కూడా పరిమితులు ఉన్నాయి. అయితే మన పండుగ యొక్క అసలు రాజు పరిమితులు లేని మరియు శాశ్వతమైన రాజు, ఆయనే యేసుక్రీస్తు రాజు. ఇక దావీదు ఇజ్రాయేలు రాజుట మరియు వారిని సుదీర్ఘకాలం పరిపాలించుటకు ముఖ్య కారణం. అయితే అతడు దేవునికి ప్రీతికరమైన వాడొకట చేత, దేవునికి నచ్చిన వాడొకట చేత దావీదు మొదటి నుండి దైవ భయం కలవాడు అయి ఉండటం వలన దైవ భీతితో దేవుని సావాసం పొంది ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన శక్తితో అతనికి అడ్డు వచ్చిన శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని పోరాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సావాసమే అంటే దైవ భయమే అతనికి విజయాన్ని చేకూర్చి పెట్టింది. దేవుని మాటకు దావీదు చూపిన వినయ విధేయతలే అతన్ని సింహాసనపై కూర్చుండబెట్టింది. విధేయతే అతని సుదీర్ఘకాలం రాజుగా, దేవుని ప్రతినిధిగా, సేవకుడిగా మన్నన పొందేలాగా చేసింది. దేవుడు అతనికి చేదోడు వాదోడుగా ఉండటం వల్లనే అతడు కీర్తి ప్రతిష్టలు సంపాదించగలిగాడు. అయితే ఎప్పుడైతే అతడు దేవునితో సంపాదింపులు మానేశాడో అప్పుడే అతని పతనం మొదలయ్యింది. ఎప్పుడైతే స్వతంత్రంగా రాజ్యాన్ని పాలించడం ప్రారంభించాడో అప్పుడే అతని జీవితం మసలబారిపోయింది. ఎప్పుడైతే ఇజ్రాయేలు రాజ్యం అధికారం తన సొత్తు అనుకోవడం ఆరంభించాడో అప్పుడే దేవుని అధికారాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. నిజమైన అధికారం దేవునిదే. తనకు ఇష్టం వచ్చినట్లు జీవించడం ఆరంభించాడు, పాపం చేశాడు. తన పతనానికి, తన అధోగతికి తానే కారకుడయ్యాడు. తన ఐశ్వర్యంలో, అధికారంలో దేవుని నిజమైన రాజుగా, కాపరిగా, ప్రజలకు అండగా గుర్తించలేకపోయాడు. గుర్తించలేనంతగా అతని హృదయ దృష్టి మందగించింది. కాబట్టి దేవుణ్ణి మర్చిపోయిన, తనకు ఇష్టం వచ్చినట్లు తన ఆలోచనకు అనుగుణంగా నడుచుకున్నాడో ఆ విధంగా దేవుని నుండి తాను దూరం అయ్యాడు. దానికి భిన్నంగా క్రీస్తు రాజు అన్ని సందర్భాలలో దేవుని అంటు పెట్టుకొని ఉన్నాడు. సర్వదా దేవునికి విధేయుడై ఉన్నాడని ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5-11 వచనాల్లో మనం చదువుతున్నాం. కష్టమైన నష్టమైన దేవుని చిత్తానికి ఇష్టపడ్డాడు. అందుకే అతడు ఈ విధంగా పలుకుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరును కాక అని లూకా శుభవార్త 22వ అధ్యాయము 42వ వచనంలో మనము ఆ యొక్క వాక్యాన్ని మననం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు ఆ విధంగా ప్రార్థన చేశాడు. తండ్రి చూపిన శిలువ మార్గానికి వెళ్ళగలిగారు. ఈ బాధాకరమైన శ్రమల మార్గంలో తండ్రి చిత్తాన్ని, దైవ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. సైనికులు హింసిస్తున్నా, యూదులు గేలి చేస్తున్నా, దాన్ని పోయేవారు వెక్కిరిస్తున్నా తండ్రి దేవుని ప్రణాళికను, చిత్తాన్ని తప్ప మరేమీ ఆయనకు కనపడటలేదు. అందుకే యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్తుడు సిలువ మీద దిగంబరంగా కొన ఊపిరితో ఉన్న యేసులో రాజును చూడగలిగాడని లూకా శుభవార్త 23వ అధ్యాయము 36 నుండి 43 వచనాలను మనం చదవవచ్చు. రాజు అంటే పరులను అధికారంతో, ఆధిపత్యంతో పాలించడం కాదు, తండ్రి దేవుని మాటను, చిత్తాన్ని పాటించడం. రాజంటే అధికారం చలాయించడం కాదు, అందరి యొక్క ఆదరణ, మన్నన, తండ్రి యొక్క ఆత్మీయతను పొందడం. రాజంటే స్వతంత్రంగా వ్యవహరించడం కాదు, స్వతంత్రంగా తండ్రి చిత్తాన్ని అప్పగించుకోవడం. రాజంటే సేవలు చేయించుకోవడం కాదు, సేవలు చేయడం అని క్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకే యేసు తండ్రికి ప్రియమైన వానిగా నిలిచి ఉన్నారు. క్రీస్తు రాజు యొక్క నిజ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను వసిగారు. అది ఏ పాప క్షమాపణ, అంధకార శక్తుల నుండి విడుదల చేసి ఉన్నారు. దేవునిలో భాగస్థులై ఉన్నారు. దేవునితో తిరిగి మనల్ని తన శిలువ బలి ద్వారా సమాధాన పరుస్తూ ఉన్నారు. తండ్రి దేవుని రాజ్యంలో చేరుస్తూ ఉన్నారు. అదేవిధంగా తండ్రి దేవుని రాజ్యంలో మనల్ని చేరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ భూలోకంలో మరి దేవుని యొక్క రాజ్యం రావాలి. మనందరి ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఇక 2వ పట్టణాన్ని మనం చూసినట్లయితే
మన దృష్టిని దావీదు నుండి నేరుగా యేసుక్రీస్తు వైపు మళ్లిస్తూ ఉన్నది. ఇది క్రీస్తు యొక్క రాజరికానికి, సర్వాధిపత్యానికి ఘనంగా ప్రకటిస్తూ ఉన్నది. క్రీస్తు యొక్క సార్వభౌమ అధికారాన్ని, అలాగే సృష్టిపై ఆయనకున్న ఆధిపత్యాన్ని వివరిస్తూ ఉన్నది. కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. ఆయన మనల్ని అంధకార శక్తి నుండి విడిపించి మన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోకి సురక్షితంగా తోడ్కొని వచ్చాడని, క్రీస్తు మన రాజు మాత్రమే కాదు, మన విమోచకుడని కూడా, అదృశ్య దేవుడి స్వరూపి అని కూడా, మరియు సమస్త సృష్టికి ఆయన ఆది సంభూతుడని, అంటే క్రీస్తు ద్వారానే సృష్టి జరిగింది, మరియు సమస్తం ఆయన కొరకే సృష్టి జరిగిందని చెప్పి అది నొక్కి ఒక్కానిస్తూ ఉన్నది. కనుక ఈ పఠనం యేసు రాజు అంటే కేవలం భూమికి మాత్రమే రాజు కాదు, ఆయన సమస్త అదృశ్య మరియు దృశ్య లోకాలకు రాజు. ఆయన రాజరికం ప్రేమ మరియు సృష్టికి సంబంధించిందని ఈ పఠనం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఇక సువిశేష పఠనంలో కూడా రాజు సింహాసనాన్ని గురించి తెలియచేస్తున్నది. ఆ సింహాసనమే శిలువ. ప్రజలు, పరిపాలకులు మరియు సైనికులు ఆయనను, ఇతరులను రక్షించాడు, కానీ ఆయనను రక్షించుకోవడానికి గేలి చేస్తూ ఉన్నాడు. శిలువ మీద ఎక్కబడినటువంటి రెండో దొంగవాడు కూడా నిన్ను మేము రక్షించుకొని మమ్మల్ని రక్షించమన్నప్పుడు ఈ మొదటి దొంగవాడు అతన్ని మందలిస్తూ ఉన్నాడు. మన పాపాలకు మనము ప్రాయశ్చిత్త పడుతూ ఉన్నాము, కానీ ఆయన ఎలాంటి పాపము చేయలేదు. ఆయన నిర్దోషి అయిన ఒక్కానిస్తూ, దయగల రాజా, మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకపరుచుకోమని ప్రభువుని వేడుకుంటూ ఉండగా ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. నేడే నీవు మా రాజ్యములో ఉంటావు అని చెప్పి ఆయన ఆ బిడ్డకు అభయమిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా జీవితంలో యేసుక్రీస్తును రాజుగా ఉన్నారా? ఆయన మన హృదయం అనే సింహాసనంపై కూర్చుని ఉన్నారా? మనం ఆయన రాజరికం కేవలం దేవాలయ గోడలకు పరిమితమా, లేక మన పనిలో, కుటుంబంలో మరియు ఇతర పొరుగు వారిపై ప్రేమ చూపడంలో వ్యక్తమవుతుందా? మరి దావీదు ఇజ్రాయిల్కు కాపరైనట్లుగా క్రీస్తు మనల్ని తన రక్తం ద్వారా కొని మనకు నిత్య జీవ మార్గాన్ని చూపిన మహోన్నతమైన కాపరి రాజు. ఆయన శిలువ భూమి యొక్క అధికారాన్ని కాకుండా ప్రేమపూర్వకంగా సేవ చేయడాన్ని ప్రకటిస్తున్నది. అంటే ఈరోజు మనం ఆయనను మన జీవితానికి, లోకానికి ఏకైక రాజుగా ప్రకటించి ఆయన రాజ్యంలో జీవించడానికి మనల్ని మనం పునరంకితం చేసుకోవాలి. ఇకపోతే మనం ఎల్లప్పుడూ కూడా పరలోక రాజు అయిన క్రీస్తు రాజును అనుసరిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన చూపిన ప్రేమను, కనికరాన్ని, క్షమాగుణాన్ని, సహాయ గుణాన్ని కలిగి ఆయన అనుసరణలో ఆయనను పోలి మనం జీవించడానికి ప్రయత్నించాలి. మన మంచి కార్యములతో ఆ కాపరి మేపరి మందలో గొర్రెలమై జీవించి ఆయన సింహాసనానికి, పరలోక రాజ్యానికి కృపక్కడ ఉండేలాగా జీవించాలి. కనుక యొక్క వాక్యము ద్వారా మనందరినీ కూడా ప్రభు దీవించి కాచి కాపాడాలని ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.